ఓకే. దత్తాత్రేయ గారు మీరు చెప్పండి. గతంలో కూడా ఈ ఎస్ఎల్బీసీ లెఫ్ట్ కెనాల్‌కి సంబంధించి కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా ఏంటంటే అనుకోని ప్రమాదమే అయినా సరే అక్కడ ప్రయత్నాలైతే చేస్తున్నారు. కానీ ఒక 8 మంది లోపల చిక్కుకుపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. సో, దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి. బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్‌లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు. ఏదైతే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందో, అది నిజంగా జరగకూడనటువంటిది. ఏ కార్మికుడి ప్రాణానికైనా మనం ఒకే రకమైనటువంటి విలువ ఇవ్వాలి. ఇంతకుముందు పాటు చేస్తున్నప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, రాజకీయ పంతాలకు పోవాల్సిన అవసరం లేదు గానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించాల్సినటువంటి ప్రదేశం ఇది. ముఖ్యమంత్రి గారు వెళ్లకుండా ఎన్నికల ఆర్భాటంతో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం. ఇక్కడ చావు బ్రతుకుల మధ్య 8 కార్మికులు, వాళ్ళ కుటుంబాలు పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాయి. 78 గంటలుగా, 72 గంటలుగా ఏమైపోయారు, అసలు బ్రతికున్నారా లేదా, వాళ్ళ ఊసు లేదు. 13 కిలోమీటర్ల వరకు పోగలిగారు. జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే వాళ్ళ ఆచూకీ తెలియవచ్చేమో అనుకుంటున్నాం. కానీ ఆ 1 కిలోమీటర్ పరిధిలోనే చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆ మిషన్‌కి సంబంధించినటువంటి సీర్ జోన్‌లో టీబీఎం కట్టర్ విభాగం కూలిపోవడం వల్ల, అసలు ఆ కట్టర్ విభాగాన్ని కట్ చేసి బయటకు తీయడమే దాదాపుగా మనకొక 15, 20 రోజులు పడుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇంజినీర్స్ చెప్తా ఉన్నారు. మరి ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని విషయానికొస్తే, కేవలం కాలినడకన అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లోపల చీకటి. ఎందుకంటే నా మిత్రుడు అక్కడ ఒక ఇంజినీర్‌గా వర్క్ చేస్తా ఉన్నాడు. నేను ఒక సుదీర్ఘంగా ఒక 15 నిమిషాలు మాట్లాడితే చెప్పేటువంటి సమాచారం ఏంటంటే, వాళ్ళు ప్రాణాలతో ఉండాలని కోరుకోవడమే తప్ప, ఉన్నారనేటువంటి దాని ఆశలు మాత్రం సన్నగిల్లుతా ఉన్నాయి. ఎందుకంటే కూలినటువంటి మట్టి దిబ్బలు దాదాపుగా 24 అడుగుల ఎత్తు వరకు కూలినాయంట. 24 అడుగుల ఎత్తు వరకు కూలడం అంటే, దాని కింద శిథిలాల కింద ఉన్నారా? లేకపోతే అటువైపు నెక్స్ట్ వెనుక సైడ్ నుంచి కూడా తవ్వుకుంటూ వస్తున్నాం గానీ అటువైపు ఉన్నారా? ఒకవేళ అటువైపు ఉంటే అటు నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొత్త టెక్నాలజీతో కూడినటువంటి మిషన్స్ ప్లస్ కెమెరాలు తీసుకొచ్చి పెట్టామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏందంటే, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే నా జీవితకాల లక్ష్యం అని ప్రకటించేటువంటి వ్యక్తి, సంఘటన జరిగిన విషయం తెలిసి కూడా దుబాయ్‌లోకి వెళ్ళేసి క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయనకి ఎంత విజ్ఞత ఉంది, ఎంత క్రియాశీలత ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత క్లారిటీ ఉందనేటువంటిది మనకు అర్థమవుతాం. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి, అటు ముఖ్యమంత్రి గారికి ఎన్నికల్లో గెలవడమే ఆశగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా, ఒక్క జూపల్లి కృష్ణారావు గారు లోపలి వరకెళ్ళి సొరంగం యొక్క 14 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి అక్కడ చూసి వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. మిగతా మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప, మళ్ళీ ఈ రోజు నుంచి ఎవరు కూడా అటువైపు పోయిన పరిస్థితులు లేవు. నేను ఏమంటున్నానంటే, కేంద్రంలో ఉన్న వాళ్ళైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? గతంలో మేడిగడ్డ దగ్గర ఒక చిన్న పిల్లర్ కుంగిపోతేనే మొత్తం గగ్గోలు పెట్టినటువంటి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇప్పటి వరకు కూడా అటువైపు తొంగి చూడకపోవడం దేనికి సంకేతం? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటనని వెనకేసుకొస్తా ఉన్నారా? లేక ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఆ 8 మంది కార్మికుల కుటుంబాలకు బీజేపీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఇచ్చినటువంటి భరోసా ఏంటి? వీటన్నిటిని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం సుస్పష్టంగా ఇంజనీర్స్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అక్కడ ఒక భూకంపం మాదిరి వాతావరణం ఉండి ఆ రోజు చాలా పెద్ద స్థాయిలో శబ్దం వచ్చింది కూలినప్పుడు. ఆ శబ్దంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా వదులుగా ఉంది. వాటర్ ఎక్కువ రావడం వల్ల బురద కూరుకుపోయింది. 4 కిలోమీటర్ల పరిధిలో బురద ఉంది. దాన్నంతా కూడా తీయడం అనేటువంటిది చాలా శ్రమతో కూడినటువంటి వ్యవహారం. ఇంకోటి ఏంటంటే, ఆ మిషన్ ఏదైతే కూలిపోయిందో, అక్కడ ఉన్నటువంటి టీబీఎం కట్టర్ మిషన్ కూలిపోవడం వల్ల ముందుకు సాగలేని పరిస్థితి. సో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వినండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా 10 కిలోమీటర్ల పరిధిలో శరవేగంగా 2016 నుంచి దాదాపుగా 2023 వరకు చాలా, అంటే మనం తీసుకున్నటువంటి ఆ నిర్మాణమే ఎస్ఎల్బీసీ సొరంగాల పనులు తొలి అంచనాలు 2,83,000 పైచిలుకు అంచనాలతో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి చేసింది కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసి, ఒక 13 కిలోమీటర్ల వరకు వర్క్‌ని ఎక్స్‌టెండ్ చేసి 34 కిలోమీటర్లు, అంటే దాదాపుగా మేము యాడ్ చేసిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 11 కిలోమీటర్ల పరిధిలో వర్క్ పూర్తి చేసినాం. కానీ ఏ ఒక్క ప్రాణ నష్టం లేకుండా ఇంజనీర్ల యొక్క సలహాలు పాటిస్తూ దాన్ని శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. ఆ ప్రాజెక్టు నిర్మాణంలోనే గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2005లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన నాటి నుంచి దీనిపైన చాలా అనుమానాలు. ఎందుకంటే
ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 4,16,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేయకూడదు అనేటువంటిది ఒకటి. ఈ ప్రాజెక్టును తీసుకెళ్లి డిండి లో కలిపితే దాదాపుగా 7.64 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అట్లనే పెండ్లిపాకలో 2.2 టీఎంసీల నీరు, అక్కలపల్లిలో 1.5, ఉదయ సముద్రంలో 1.5. టోటల్ ఓవరాల్ గా ఇది పూర్తయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోనే 4,16,000 ఎకరాల నీటిని, మన వ్యవసాయ భూమిని, మనం ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇది త్వరవేగంగా పూర్తి కాకుండా గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఏది ప్రారంభించినా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై సీతకను చూడడమే, వేగంగా పూర్తి చేయకుండా చాలా స్ఫూర్తిగా నిర్లక్ష్యాన్ని వ్యవహరించింది. రెండో సొరంగం మాత్రం 7 కిలోమీటర్ల 13 మీటర్లు, అది పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయింది. ఇక్కడ మనం ఇవి 2 సొరంగాలుగా మాట్లాడుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సొరంగాలను. ఇందులో తవ్వకం పూర్తయినటువంటి నిడివి కేవలం ఇప్పటి వరకు 34.7 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ఒక్క 9 కిలోమీటర్ల వరకు మనం పూర్తి చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో ఆ సొరంగాన్ని మనము వాడుకలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో ఆడంబ సూరత్వాలకు పోయి, మొన్నటికి మొన్న మనం చూసాం సుంకిశాల ఏ విధంగా తప్పకన కూలిపోయిందో. అంతకుముందు జరిగినటువంటి సంఘటనలో, ఖమ్మంలో జరిగినటువంటి వరదల విషయంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో, ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో వాళ్ళ లెక్కలు లేవు. సో ఇది కూడా అదే కోవకు చెందినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఏ ఒక్క దాని మీద కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి లేకపోవడం, కేవలం కూల్చివేతల మీద ఉన్నంత చిత్తశుద్ధి కట్టడాల మీద, నిర్మాణాల మీద లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఓకే. ఓకేనండి.